యేసు ప్రభు మరణించక మునుపే చాలా కాలం ముందే నికోదేముతో ప్రభు తన మరణాన్ని గురించి చెబుతూ నికోదేముకు చెప్పిన మాటలు ఈ దినం మనం విందాం. ఈ నికోదేము ధర్మశాస్త్ర బోధకుడు, ప్రజలకు ధర్మశాస్త్రాన్ని తెలిపే వ్యక్తి. ఈ నికోదేముతో ప్రభు అన్న మాటలు యోహాను సువార్త 3వ అధ్యాయం మనము 14-15 వచనంలో రాయబడిన మాటలు ఈ దినం చదువుకుని వాటిలో ఉన్న విషయాలు మనం గ్రహిద్దాం. 14-15 అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చూడండి, యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. ఎవరితో చెప్తున్నాడు? నికోదేముతో చెప్తున్నాడు. నికోదేము ధర్మశాస్త్ర బోధకుడు. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచిక్రియలు ఎవడనూ చేయడని ఆయనతో చెప్పారు. ఎప్పుడు వచ్చాడంటే ఈయన రాత్రి వేళ వచ్చాడు. ధర్మశాస్త్ర బోధకుడు, పరిసయ్యుల్లో ఒకడు కనుక ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించే వ్యక్తి. ఆయనతో ప్రభు చెప్తున్న మాట 14వ వచనం, అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా, అనగా సిలువ మీద వేలాడిన యేసునందు విశ్వసించే ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుకోవడానికి ఆయన కూడా ఎత్తబడవలెను. చూడండి, అరణ్యంలో మోషే ఎందుకు ఎత్తవలసి వచ్చింది? ఒక సర్పాన్ని ఎందుకు మోషే ఎత్తవలసి వచ్చిందో మనం సంఖ్యాకాండానికి మనము వద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయానికి మనం వస్తే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు జరిగిన సంభవాన్ని యేసు ప్రభు నికోదేముతో చెప్తూ మోషే సర్పమును ఎత్తిన విషయం, అక్కడ సర్పం ఎత్తిన తర్వాత మనుషులు ఎలాగ బ్రతికారో అన్నది జ్ఞాపకం చేస్తూ, అలాగనే మనిషి కుమారుడు కూడా ఎత్తబడవలెను అని చెప్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనం చదవండి. వారు ఏదేము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. దేని చేతంట? మార్గాయాసం అంటే నడిచి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడిచి, ఒక దినము కాక 2 దినాలు నడిచిపోవడం వల్ల వారికి ఆయాసం, దప్పిక, ఆహారం కొదువు అవ్వడం వల్ల వారు సొమ్మసిల్లినట్లుగా రాస్తున్నాడు. కాబట్టి 5వ వచనంలో, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవిచారము లేని ఈ అన్నము మాకు అసహ్యమనుకునిరి. చూడండి, ఏం చెప్తున్నారు? దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఎలాంటి విరోధంగా మాట్లాడుతున్నారు? ఐగుప్తులో నుంచి రప్పించింది దేనికంట? మమ్మలను చంచుటక, మేము ఈ అరణ్యంలో చనిపోవడానికా? ఎందుకు రప్పించితిరి అని. అంటే ఇక్కడ మనము ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్న మాటలు గమనిస్తే, దేవుని యొక్క ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికనే వారు తిరస్కరిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. మరొక చదవండి ఒక్కసారి ఆ మాట. కాగా ప్రజలకు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి చచ్చుటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? చూడండి, దేవుని యొక్క ఉద్దేశం ఏంది?
దేవుని యొక్క తలంపు ఏంటి? దేవుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆయన పేరే అబ్రహాం. ఆ అబ్రహాముకు దేవుడు సంతానం ఇచ్చి, ఈ భూమి మీద నక్షత్రములే మిమ్మల్ని విస్తరింపచేస్తా, మీరు కొన్ని దినాలు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు, బానిసలుగా ఉన్నప్పుడు నేనే మిమ్మల్ని విడుదల చేస్తా అని ప్రభు చెప్పిన రీతిగానే ప్రభు వారిని విడుదల చేసి, మీకు సొంత దేశాన్ని ఇస్తా, కనాను దేశాన్ని ఇస్తా, పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని ఇస్తా, అదే మీ సొంత దేశం అని దేవుడు చెప్పి ప్రణాళిక ప్రకారం జరుగుతూ తీసుకువెళ్తూ ఉంటే, వీరన్న మాట ఏంది? ఎందుకు మమ్మల్ని ఐగుప్తులో నుండి తీసుకువచ్చారు అని ప్రభుకి విరోధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అలాగా మాట్లాడడం ద్వారా దేవుణ్ణి కోపగించేటట్లుగా చేశారు. దేవుడు అసహించుకునే విధంగా చేశాడు. దేవుడు నొప్పించుకునే విధంగా వారు ప్రవర్తనలు ఉన్నాయి. కాబట్టి వారి మాటలు అలాగా ఉన్నాయి. కాబట్టి 6వ వచనం చదవండి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పమును పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీలో అనేకులు చచ్చిరి. ఆ మాటలు దేవునికి గాయపరిచే మాటలుగా, దేవుడు అసహించుకునే మాటలుగా, దేవుడు కోపగించుకునే మాటలుగా, దేవుని ప్రణాళికనే వారు తిరస్కరిస్తున్నాడు. ఎందుకు మమ్మల్ని అరణ్యము గుండా నడిపిస్తూ ఉన్నాడు, ఎందుకు రప్పించాడు ఆ యొక్క ఐగుప్తులో నుండి అని ప్రశ్నిస్తున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తానికి, దేవునికి ఏదైతే ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికనే వారు కాదంటున్నారు. దేవునికి కోపం వేసి తాపకరమైన సర్పాన్ని ఒకటి పంపించాడు. తాపకరమైన సర్పం అంటే ఏంటమ్మా? విషపూరితమైన సర్పం. పాము కరుస్తుంది. ఆ పాము కరిస్తే విషం శరీరం అంతా కూడా పాకిపోతుంది. కొన్ని పాములు కరిస్తే ఇక మనిషి బతకడని చెప్తూ ఉంటాం, అవునా కదమ్మా? విషపూరితమైన పాములు. కాబట్టి అలాంటి విషపూరితమైన పాములు ఆ ప్రజల మధ్యకు దేవుడు పంపించాడు. పంపిస్తే ప్రతి వారిని కరుస్తూ, ఎవరు దొరికితే వాళ్ళని కరుస్తూ వెళ్తూ ఉంది. కరవబడిన వాళ్ళు చూస్తుండగానే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, అవునా కదా? చూడండి ఆ వచనాన్ని, 6వ వచనం. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పం ఒకటి పంపెను, అవి ప్రజలను కరవగా. ఏం చేస్తుందంట? ఆ సర్పము కరిచేస్తూ ఉంది. ఎవరు దొరికితే వాళ్ళు దానికి ఎదురవుతారు, ఎవరు ఎదురితే దాన్ని ఖర్చుకుంటా వెళ్ళిపోతూ ఉంది. కరవబడిన వాళ్ళు ఇప్పుడు ఏమవుతున్నారు? అనేకులు చచ్చారు. విషం వారి శరీరాల్లో విషం చూస్తుండగానే వారి శరీరం అంతా పాకి అది ఆలోచన చేస్తూ ఉండండి, ప్రాణము అలాగా కూలిపోతూ ఉన్నారు, ప్రాణం పోగొట్టుకుంటూ ఉన్నారు. మనుషులు చూస్తుండగానే అలాగ జరుగుతూ ఉంది, కళ్ళ ఎదుటనే జరుగుతూ ఉంది. మరణిస్తూ ఉంటే ఒక్కొక్కరికి భయం వేస్తూ ఉంది. మనుషుడు దేనికి భయపడినా భయపడకపోయినా దేనికి భయపడతాడంట? మరణానికి భయపడతాడు, చావుకు దానికోసం మానవుడు ఎంత అయినా ఖర్చు పెడతాడు, తెగిస్తాడు, భయం వచ్చేస్తుంది. చావు అంటే మానవుడికి అంత భయం. కాబట్టి ఆ సర్పం ఖర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ప్రజల్లో ఒక నిర్ణయం వచ్చింది. 7వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. చూడండి, ఈ మరణానికి కారకులు మేమే. ఈ యొక్క ఇంతటి ఘోర స్థితికి కారకులు మేమే. మేము తప్పు చేశాం, మేము పాపం చేశాం, క్షమాపణ కోరుకుంటున్నారు. నీకును దేవునికిని విరోధముగా మాట్లాడాము అని వారు పశ్చాత్తాపడుతున్నారు. మాట్లాడి పాపం చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించున్నట్లు ఆయనను వేడుకొనమనిరి. చూడండి, వేడుకొని ప్రభువా, మోషేని అడుగుతూ ఉన్నారు, ఈ ఘోరమైన పరిస్థితి తప్పించు అని మోషేని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి 8వ వచనంలో, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. చూడండి, ప్రార్థన చేశాడు మోషే, ప్రభువా ఈ ప్రజలను రక్షించు అని ప్రార్థన చేస్తే మోషే ప్రార్థన ఆలకించి దేవుడు ఒక
ఉద్దేశం చేశాడు. ఒక ఆ యొక్క మాట సెలవిస్తూ ఏమంటున్నాడంటే, నీవు తాపకరమైన సర్పం ఒకటి ప్రతిమను అంటే ఒక బొమ్మను, ఎలాంటి బొమ్మ, ఆ విషపూరితమైన సర్పాన్నే ఒక ప్రతిమగా చేసి ఏం పెట్టాలంట, స్తంభముగా నిలవబెట్టుము. తర్వాత అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకు అని మోషేకు సెలవిచ్చాను. ఎవడైతే కరిచాడో, కరవబడిన శరీరంలో ఏముంది? ఇప్పుడు వింటున్నారా? కరవబడిన శరీరంలో ఏముంది? విషం. అది కాలు మీద కరిస్తే కాళ్ళ మీద నుంచి మోకాళ్ళ నుంచి నడుము నుంచి ఒళ్ళంతా పాకుతూ క్షణాల్లో, కొన్ని క్షణాలు ఆలోచిస్తే, కొన్ని క్షణాలు ఆ యొక్క చూస్తూ ఉండగానే వారి శరీరాల్లో మార్పు, అలాగనే చనిపోతూ ఉన్నారు. కాబట్టి కరవబడిన వాడు ఆ సర్పాన్ని ఎవరైతే నిదానించి చూస్తారో వారు ఏమవుతారంట, బ్రతుకునని మోషేకు చెప్పాను 9వ వచనంలో. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పకాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు మోషేకు దేవుడు ఆ సర్పం ఒకటి చేయించి పెట్టి, ఎవరినైతే ఆ విషపూరితమైన సర్పము కాటు వేసిందో, కరిచిందో, వాని శరీరంలో విషం ఉంటుంది. ఆ విషము ద్వారా మనిషి ప్రాణాలు పోతున్నాయి. కరవబడిన వాడు ఈ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తే బ్రతకతాడు అని చెప్పి మోషేకు దేవుడు ఆజ్ఞయిస్తే, మోషే ఆ ప్రతిమను చేయించి ఒక స్తంభానికి కట్టి ఎత్తైన స్థానంలో, కింద కాదు, నిలవబెట్టాడు. ఒక స్తంభాన్ని కట్టి నిలవబెట్టాడు. ఎవరైతే దాన్ని తేరి చూస్తారో అందరికి కనిపించినట్లుగా, వారు ఎంత దూరం నుంచి అయినా సరే, వారి ప్రజలు మనం లెక్కిస్తే కొన్ని లక్షల మంది జనాలు, అన్ని లక్షల మందికి ఆ యొక్క సర్పం కనిపించాలంటే కింద పెడితే కనిపిస్తుందా? కనిపించి ఒక స్తంభం మీద దాన్ని కట్టి నిలబెట్టాలా, ప్రతి వాడు చూడాలా, చూసిన వారు బతుకుతారని చెప్పినప్పుడు మోషే చేయించి, దేవుడు చెప్పినట్టుగానే మోషే చేసి స్తంభంగా నిలబెట్టాడు. కరవబడిన వారు కొన్ని నిమిషాలకి చనిపోతూ ఉన్నారు. ఆలస్యం చేస్తే చనిపోతున్నారు. ఆ సర్పము కరిచిన ప్రతి మానవుడు. కాబట్టి మోషే అందరికీ కూడా ఈ సమాచారము వెంటనే ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా, ప్రతి మనిషికి తెలిసే విధంగా చెప్పాడు. ప్రజలందరూ కూడా అదిగో నిలబెడుతున్న ఈ స్తంభం వైపు చూడండి, సర్పాన్ని చూడండి, చూసిన వారు బతుకుతారని ఈ సమాచారం కూడా వేగవంతంగా ప్రజల్లోనికి వెళ్ళిపోయింది. కరవబడిన వాళ్ళు ఆ ప్రతిమను చూడగానే, సర్పం ప్రతిమ చూడగానే బతికారంట. చూడండి 33వ వచనంలో, ఆ యొక్క వచనంలో కానీ మనం చూస్తే ఎన్నో వచనం అంటే 9వ వచనం. 9వ వచనం చదవండి. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పకాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున అండర్లైన్ చేసుకోవాలి. ఎవరైతే ఏ పాము అయితే కరిచిందో వాని శరీరంలో విషం ఉంది. ఆ విషం చేత మానవుడు చనిపోతూ ఉన్నాడు. ఆ విషం ఎవరిలైతే ఉందో అలాంటి వ్యక్తి, కరవబడిన వ్యక్తి నిదానించి చూచినందున బ్రతికాడు. చూడనివాడు చనిపోయాడు. విషం ఉంది శరీరంలో, ఈ విషం మానవుని చంపేస్తుంది. చూసినవాడు ఆ విషయానికి విరుగుడుగా దేవుడు పెట్టాడు. చూడకపోతే ఇది చూసినందున మనం ఎలాగ బతుకుతాము అని అశ్రద్ధ చేసిన వాడు మాత్రము చనిపోయాడు, ప్రాణాలు కోల్పోయాడు. చూచిన వారు బ్రతికారు. ఈ మాటలనే యేసు ప్రభు నికోదేముతో చెప్పాడు. రండి యోహాను సువార్తకు. ఈ మాటలనే దేవుడు యేసు ప్రభు సిలువలో వేలాడక మునిపే నికోదేముతో ఎన్నో దినాలు ముందే చెప్పిన మాటలు ఇవి. నికోదేముతో చెప్పిన మాట 3వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చూడండి. ఆ మాటలనే అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు జరిగిన సంభవము ఇక్కడే చూపించి, అరణ్యంలో
మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగనే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలన అవసరత ఉంది. అక్కడ మోషే ఎలాగ ఎత్తాడో ఇక్కడ ఈ సమయంలో మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఒక దినం ఎత్తబడతాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందడానికే యేసు ప్రభు శిలువ మీద ఎక్కబోతాడు, ఎత్తబడతాడు, చనిపోతాడు అని యేసు ప్రభువే తన మరణాన్ని గురించి చెప్పుకునే సందర్భం. కాబట్టి మనం చూస్తే ఇక్కడ సర్పము ఎలాగ ఎత్తబడి నిదానించి చూసిన వారు, సర్పకాటు తిన్నవారు, సర్పము కరిచిన తర్వాత విషం ఉన్నవారు చూసిన వారందరూ కూడా బతికారు. ఈనాడు నశించిపోతున్న వారందరూ కూడా 15వ వచనం ప్రకారం అలాగనే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లుగా మనిషి కుమారుడు ఎత్తబడు. విశ్వసించేవాడు బ్రతుకుతాడు. హల్లెలూయా. యేసునందు విశ్వసించిన వారు బ్రతుకుతారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆనాడు వారి శరీరంలో ఏముందంటే విషం ఉన్నది. ఆ విషము ద్వారా వాళ్ళు ఏమవుతున్నారు? మరణించుతున్నారు. ఇప్పుడు మన శరీరాల్లో ఏముంది అంటే పాపం అనే విషము ఉంది. పాపం వలన వచ్చే జీతము మరణం. పాపము ఎవరెవరి శరీరంలో ఉన్నాయో వారందరూ కూడా మరణించే పరిస్థితి. ఆనాడు ఉన్న ప్రతి శరీరం ఏ విధంగా మరణిస్తున్నారో ఈనాడు మరణం ఏంటి అంటే పాపం అనేది నీకు నాకు మరణాన్ని తెచ్చిపెట్టింది. ఈ పాపం ఎక్కడ మొదలైందో మనం అనేక సార్లు చదువుకుంటూనే ఉన్నాం. ఎక్కడి నుంచి మొదలైందంట? ఆదాము నుండి ఒకరి నుండి ఒకరికి ఇది జన్మ పాపం అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ప్రతి మానవుడు ఒక దగ్గర చెప్పబడింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 ప్రకారము ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అందరూ, ఏ భేదం లేదు. ఈ లోకములో ఉన్న ప్రతి మనుషుడు పాపముతో ఉన్నాడన్న సంగతి. ఇక్కడ పాపము దేని గురించి ఎలా చెప్తున్నాడు? అది ఒక విషంలాగా ప్రభు చెప్తూ, ఆ విషం అనేది పాపం అనే విషం, పాపం వలన వచ్చే జీతము అంటే మనలో శరీరములో పాపము ఉన్నప్పుడు ఈ పాపము ఉన్న మనిషికి ఏమవుతుందంటే మరణము అయ్యే పరిస్థితి ఉంది అనేది వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు మరణము రాకుండా ఉండాలి అంటే నీలో ఉన్న పాపానికి విరుగుడు కావాలి. అర్థమవుతుందమ్మా? నీలో ఉన్న పాపానికి ఏం కావాలంట? విరుగుడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల శరీరాల్లో విషం ఉంటే ఆ యొక్క సర్పాన్ని చూచిన వారు విషానికి విరుగుడు వచ్చింది, తర్వాత బతికారు. వారిలో విషము ఉంటే ఖచ్చితంగా వారికి మరణమే. కానీ ఎవరైతే చూశారో వాళ్ళలో ఉన్న విషము దేవుడు పూర్తిగా విషాన్ని విరుగుడు ఇచ్చాడు. ఈనాడు మానవుల్లో ఉన్న పాపము ఒకవేళ మానవుల్లో ఉంటే ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి యేసు ప్రభు ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడు, అంటే చనిపోయాడు. దేని కొరకు చనిపోయాడు? మనందరికీ నిత్య జీవం ఇవ్వడానికి. మనలో ఉన్న పాపము విరుగుడు, ఆ పాపాన్ని పూర్తిగా తీసివేయడానికి వచ్చాడు. అందుకని ఒక దగ్గర రాయబడి తిమోతి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనంలో నేను పాపుల కొరకు వచ్చాను అంటాడు. నీతిమంతుల కొరకు రాలేదు. ఎవరి కోసం వచ్చాడంట? అంటే మనుషుల్లో ఉన్న పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. ఆ మనుషుల్లో ఉన్న పాపము తీసివేస్తే ఆ పాపం వలన వచ్చే జీతము మరణాన్ని నుండి మానవుడు తప్పించుకుంటాడు. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని గమనిద్దాం. ఆనాడు సర్పకాటు తిన్న వారిలో విషముంది. సర్పము కరిచిన వారు ఆ యొక్క ప్రతిమను చూడాలి.
ఆ ప్రతిమను చూసిన వారు బతికారు. అమ్మ అర్థమవుతుందా? ఆనాడు దేవుడు వారికి చెప్పిన పద్ధతి అది. ఆ ప్రతిమను చూస్తే బతుకుతారు. ఇప్పుడు మనం నశించిపోకుండా నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి అంటే విశ్వసించాలి. ఏం చేయాలమ్మా? అదే మాట చదవండి అక్కడ 15వ వచనంలో, యోహాను సువార్త 3:15 వచనం ఏమంటాడంట? అలాగనే ఏం చేయాలంట? విశ్వసించు ప్రతి వాడును. అంటే ఇప్పుడు నశించిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? నశించిపోకుండా ఉండాలంటే ఏం చేయాలా? విశ్వసించాలి. ఆ సర్పకాడు తిన్న వారికి విరుగుడు ఏంటి అంటే ప్రతిమను చూడాలి. వారి కళ్ళతో ప్రతిమను చూసిన వాళ్ళంతా బతికారు, చూడని వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు పాపం అనే విషం మనలో ఉంటే ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే పాపము మనలో ఉంటే మరణం దారితీస్తుంది. ఆ మరణం చెందకుండా ఉండాలంటే యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే మనము విశ్వసించాలి. అమ్మ అర్థమవుతుందా? ఏంటి విశ్వాసం? యేసు ప్రభు కలువరి శిలువలో ఎందుకు చనిపోయాడు అంటే విశ్వసించాల్సిన పద్ధతి ఏంటంటే ఏమని విశ్వసించాలి అంటే, ఇప్పుడు మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలకు వస్తే 15వ అధ్యాయం 3-4 వచనంలో మన విశ్వాసం ఏంటి అనేది అక్కడ చెప్తాడు. అంటే యేసుని ఏమని విశ్వసించాలి అనేది అక్కడ రాస్తాడు. అదే విశ్వాసము. 15వ అధ్యాయం 3-4 వచనం, నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపము నిమిత్తము చనిపోయెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినము లేపబడెను. ఇదే మన విశ్వాసము. ఎలా చెప్పండి గట్టిగా. ఆనాడు సర్పకాటు తిన్నవారందరూ పామును చూడాలి అంటే ఆ ప్రతిమను చూసిన వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు పాపము చేత నశించిపోకుండా మనం జీవాన్ని పొందుకోవాలంటే యేసు ప్రభుని విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి అంటే ఆయన నా పాపము కొరకు చనిపోయాడు. అదే విశ్వాసం. అమ్మ అర్థమవుతుందే? అదే చెప్పండి గట్టిగా. యేసుని ఏమని విశ్వసించాలంటే ఆయన నా పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేచాడు. ఇదే విశ్వాసం. ఇలాంటి విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారు జీవాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో కూడా ఇదే మాట చెప్తాడు. నీ నోటితో ఒప్పుకోవాలి ఆయన ప్రభు అని, ఆయన మృతుల్లో నుంచి లేచాడని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు అని కూడా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. ఎవరికి వాళ్ళు వారి విశ్వాసం ఎలాగ ఉండాలి అంటే చూడండి, అదేమనగా ఏమని అంట? ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయం మందు విశ్వసించిన ఎడలా, ఇక్కడ కూడా చెప్తాడు ఏం చేయాలంట? విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడుదువు, ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయం మందు విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అక్కడ యేసు ప్రభు చెప్పిన మాట, విశ్వసించువాడు నిత్య జీవం పొందుకుంటాడు. అంటే ఏమని విశ్వసించాలి అంటే మనిషి కుమారుడైన యేసు ప్రభు మన పాపము నిమిత్తము చనిపోయాను, సమాధి చేయబడెను, 3వ దినము లేచాడు. ఎందుకొరకు చనిపోయాడు ఆయన? మన అదే విశ్వాసం. అదే విశ్వాసం. అలాగా విశ్వసించిన వాళ్ళు నిత్య జీవము పొందుకున్న వాళ్ళు. అలా చెప్పండి గట్టిగా. ఆనాడు ఆ యొక్క ఇత్తడి సర్పంను చూసిన వాళ్ళు బతికారు. చూసిన వాళ్ళు అంటే బతికారంటే అర్థం ఏంటి? వారి శరీరంలో ఏం లేదన్నమాట. అప్పుడు విషము లేదు, కరిచింది. ఆ యొక్క విషము వల్ల మరణం కాకమునిపే ఆ విషమంతా కూడా విరుగుడైపోయి మరణం రాకుండా చేసింది ఆ యొక్క చూడగానే. ఇప్పుడు నాశనం మన ముందు ఉంది. ఏంటి? ఎలాగొచ్చింది నాశనం అంటే పాపం వలన వచ్చింది.
ఆ పాపం మన శరీరంలోనే ఉంటే మనం నశించిపోతాం. ఇప్పుడు ఆ పాపాన్ని తీసివేయాలంటే యేసు ప్రభు చనిపోయాడు. ఆయన్ని ఎప్పుడైతే విశ్వసించామో ఈ పాపమునకు పూర్తి విరుగుడు వచ్చేసింది. ఇక మనకు మరణము లేదు. ఇక ఏముందంట మనకి? నిత్య జీవము. హల్లెలూయా. అది మన విశ్వాసం. మనమందరం విశ్వసించాల్సింది అదే. యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయాడు. ఆయన యందు ఎవరైతే విశ్వసిస్తారో ఆయన నా కోసం చనిపోయాడు, నా పాపం కోసం చనిపోయాడు, నా పాపాన్ని తీసివేశాడు అని ఎప్పుడైతే ఆ విశ్వాసమే ఇప్పుడు నిన్ను రక్షిస్తూ ఉంది. హల్లెలూయా. ఇక నాశనం అంటే ఏంటో చూడండి ఒకసారి. నశించిపోకుండా అన్న మాట చూశారు కదా. చూడండి, యోహాను సువార్తలో మనం చూసాం 3వ అధ్యాయంలో 15వ వచనం ప్రకారం ఏం చూసామంటే, నశించిపోకుండా. ఏం పోకుండా అంటమ్మా? నశించిపోవడం అంటే ఏంటి? పాపం వల్ల వచ్చే జీతము మరణం. మరణం చెందడమే నశించిపోవడం. అంటే ఏంటి అంటే, అగ్ని ఆరదు, పురుగు చావదనే స్థలం. యుగ యుగాలు వేదన పడే స్థలం అది. యుగ యుగాలు మంట ఉంటుంది కానీ నీకు చావు ఉండదు. నిత్యము వేదన పడుతూనే ఉండాలి. అదే నరకం, అదే నిత్యాగ్ని, అదే రెండవ మరణం. అలాంటి స్థలానికి పోకుండా రక్షించడానికే నిత్య జీవం, పరలోక రాజ్యంలో దేవుడు ఉండే స్థలంలో, దేవుని రాజ్యంలో నిన్ను నన్ను చేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సిలువ మీద చనిపోయాడు, వేలాడాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి నా కొరకు మరణించాడని ఎప్పుడైతే నువ్వు నమ్మావో అప్పుడే నీకు రక్షణ. యేసు ప్రభుతో పాటు 2 దొంగలు సిలువ వేశారు. కుడివైపున ఒకరిని, ఎడమవైపు ఒకరిని. ఒక ఆయనేమో బాగా దూషిస్తున్నాడు యేసు ప్రభుని, బాగా తిడతా ఉన్నాడు. ఇంకొకడేమో తిట్టేవాడిని గద్దించి, మనం తప్పు చేశాము, ఈయనైతే ఏ తప్పు చేయలేదు అని చెప్పి యేసు ప్రభుని చూసి, అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నిశ్చయముగా నేడే నాతో కూడా పరదేశంలో. అంటే దేవుడుండే స్థలానికి ఆయన తీసుకెళ్ళాడు. అవునా కదా? రక్షించబడిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అంటే దేవుడుండే రాజ్యానికి వెళ్తారు. రక్షించబడకపోతే పాపం వలన వచ్చే జీతము మరణం, రెండవ మరణం. కాబట్టి రక్షించబడిన వాళ్ళు ఒకసారి 5వ అధ్యాయం రండి. యోహాను సువార్త 5వ అధ్యాయానికి వస్తే అక్కడ రక్షించబడిన వాళ్ళు పొందబోయే పునరుద్ధానము, రక్షించబడక ఉన్న వాళ్ళు పొందబోయే పునరుద్ధానం గురించి చెప్తాడు. ఎప్పుడు జరుగుతుంది అంటే యేసు ప్రభు 2వ రాకడలో. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయానికి వస్తే 28, 29 వచ్చిన చదవండి ఒకసారి. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దను విందురు. ఎక్కడ ఉన్న వాళ్ళంట? సమాధుల్లో ఉన్నవారంటే అర్థం ఏంటి? చనిపోయిన వాళ్ళు. అంటే ఈ ఈ ఈ చావు కాదు, ఈ చావును గురించి చెప్పట్ల ప్రభు. ఏ చావు? భౌతిక చావును గురించి. ఎవరైనా సరే చావాల్సిందే. మానవునికి ఆయుష్ 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. అప్పుడు ఇప్పుడు ఈ దేహాన్ని ఈ ఆత్మ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. దీన్ని కూడా చావే అంటారు. దీన్ని కూడా చావే అంటారు. కానీ ఈ చావు పాపం వలన వచ్చింది కాదు. మనం ఇప్పుడు దాకా చూసాం ఏంటి? పాపం వలన వచ్చే జీతము మరణం, పాపం వలన వచ్చే జీతం మరణం అన్నాం. ఏంటి అంటే ఈ భౌతిక చావు కాదు. ఇక్కడ ఏం చెప్పబడిందంట? సమాధుల్లో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దమును వింటారు. అవునా కదా? అదే కదా మాట. చూడండి, సమాధిలో ఉన్నవారంటే అర్థం ఏంటి? వారి దేహాన్ని ఆత్మ వదిలిపెట్టడం, ఇది కూడా చావే అంటారు. కానీ రెండవ మరణం కూడా, అది కూడా చావే. అది ఆత్మ మరణం అని చెప్పబడింది. ఆ ఆత్మ మరణం దేని గుండా వచ్చింది? పాపం వలన వచ్చింది. ఆ ఆత్మ మరణం ఏంటి అంటే రెండవ మరణము అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ భౌతిక మరణం మనం ఈ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? మట్టిలో నుంచి వచ్చాము కాబట్టి మట్టిలోనే పాతి పెడతారు మన దేహాన్ని, సమాధుల్లోనే పాతి పెడతారు.
యేసుప్రభు రెండో రాకడ వచ్చిన తర్వాత చదవండి 29వ వచనంలో, మేలు చేసిన వారు, చూసారా అందరూ చూడండి వాక్యాన్ని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయట వస్తారు. అక్కడ జరుగుతుంది ఎడబాటు, అర్థమవుతుందమ్మా? అక్కడ వేరవుతారు. రక్షించబడిన వాళ్ళు, బడని వాళ్ళు అప్పుడు వేరు, లేపబడితేమో ఇద్దరూ లేపబడతారు. రక్షించబడిన వాళ్ళు లేపబడతారు, రక్షణ పొందని వాళ్ళు కూడా లేపబడతారు. లేపబడిన తర్వాత రక్షించబడిన వాళ్ళు జీవ పునరుద్ధానమునకు వెళ్తారు. అంటే నిత్యము జీవింపచేసే దేవుని రాజ్యానికి వెళ్తారు. అయితే రక్షణ మేలు చేయని వాడు, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానానికి వెళ్తాడు. తీర్పు అంటే ఏంటి? ధవల సింహాసనం వేయబడింది. అక్కడ రక్షణ పొందని వాళ్ళు, తమ పాప క్షమాపణ పొందుకునే వాళ్ళు తీర్పు తీర్చిన తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు మండుతూనే ఉండే రాజ్యం, నరకం, అగ్నిగుండం, నిత్యాగ్ని, కొన్ని పేర్లు రాయబడి ఉన్నది. అక్కడ వేదన, అక్కడ పండ్లు కొరుకుట, నీకు సంతోషము కానీ నీకు ఆనందం కానీ ఏది కూడా ఉండదు. మనము లాజరు ధనవంతుని యొక్క జరిగిన సంభవాలు చూసాం. లాజరు చనిపోయి అబ్రహాం రొమ్మున కూర్చున్నాడు, ధనవంతుడు చనిపోయి పాతాళంలోకి వెళ్ళాడు. అక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఇక్కడ యాతన పడుతున్నాను అంటాడు. ఏం పడుతున్నాడంట? సుఖం ఉండదు అక్కడ ఇక మాటలు ఉండవు. వేదనే 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 వేదనే, కానీ చావు రాదు. అర్థమవుతుందమ్మా? కొన్ని దినాల తర్వాత ఈ బాధ తట్టుకోకుండా చనిపోతామంటే కుదరదు. అక్కడ పడాల్సిందే వేతన పడాల్సిందే. దాన్నే నరకము. అయితే లాజరు దేవుని ఆ యొక్క అబ్రహాము రొమ్మును ఆనుకొని సుఖిస్తున్నాడంట, సంతోషంగా ఉన్నాడంట. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ మరణానికి ఆ మరణానికి. కాబట్టి యేసు ప్రభు కలువరి శిలువలో చనిపోవడం ముందుగానే ప్రభు చెప్తున్నాడు, మనిషి కుమారుడు ఎత్తబడవలెను. ఆ మాట చదువుకొని ముగిద్దాం ఒకసారి. 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం మనం చదువుకున్న మాట 14, 15, 16, 17, 16 కూడా చదువుకున్నాం, 17 కూడా చదువుకున్నాం. అరణ్యములో మోషే సర్పముని ఎలాగ ఎత్తాను? ఎందుకు ఎత్తాడు మోషే సర్పాన్ని? బతకడానికి ఎత్తాడు. చనిపోతున్న మానవుడు బతకడానికి, చూసిన వాళ్ళంతా బతికారు. ఇప్పుడు యేసు ప్రభు కూడా సిలువ మీద చనిపోవాలి. చనిపోతేనే, ఎత్తబడితేనే, ఆయన యందు విశ్వసిస్తేనే ఏమొస్తుందంటే ఇప్పుడు నిత్య జీవం అనేది వస్తుంది. 15వ వచనం ప్రకారం నశింపక, అంటే ఇప్పుడు ప్రతి మానవుడు దేంట్లో ఉన్నట్టు? ఇప్పుడు నాశనములో ఉన్నట్టే, అవునా కదా? అంటే మనలో ఒక విషం ఉంది. ఏ విషం అది? పాపం అనే విషం. ఆ విషం పోతేనే నిత్య జీవం వస్తుంది. ఆ విషము విరుగుడి కొరకే యేసు ప్రభు కలువరి శిలువలో మరణించాడు. 16వ వచనం చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. 17వ వచనం కూడా, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. మొదటి రాకడ ప్రభు దేని కొరకు వచ్చాడంటే, ఇప్పుడు నశించుతున్న వారిని రక్షించడానికే వచ్చాడు. అంటే విశ్వసించి వారందరూ కూడా రక్షించబడతారు. దేవుడు ఎవరిని శిక్షించడానికి రాలేదు, నమ్మేవారు రక్షించబడతారు. ఇది మొదటి రాకడ. రెండవ రాకడ ఆయన వస్తే, రెండవ రాకడ రాబోతున్నాడు. అప్పుడు సమాధుల్లో ఉన్న వారందరూ కూడా లేపబడతారు. అది రెండవ రాకడ జరగబోయేది. కాబట్టి ఆయన త్వరగా వస్తున్నాడు. కాబట్టి మన విశ్వాసం ఏంటి ఇప్పుడు అంటే, ఆయన ఎందుకు సిలువలో చనిపోయాడంటే మన పాపము కొరకు చనిపోయాడు. అదే విశ్వాసం. అలాగే ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షించబడతారు, వారు నిత్య జీవమును పొందుకుంటారు. వారిలో ఉన్న పాపము నుండి వారు రక్షించబడతారు. వారిలో ఉన్న విషం ఉంది, విషపూరితమైన పాపం వలన వచ్చే జీతము
ఆ విషము ద్వారా, ఆ పాపం అనే విషము ద్వారా ఏమి వస్తుంది అంటే మరణం వస్తుంది. ఇప్పుడు ఆ పాపాన్ని విరుగుడు అవ్వడానికే యేసు ప్రభు కలువరి సిలువలో చనిపోయాడు. నమ్మువాడు రక్షించబడతాడు. హల్లెలూయా.